మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు సెప్టెంబర్ గండముందా అంటే అవుననే సమాధానం వినబడుతోంది. సరిగ్గా 117 ఏళ్ల క్రితం అంటే 1908 సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో హైదరాబాద్ మహానగరాన్ని మూసీ నది వరదలు ముంచెత్తాయి. భాగ్యనగరంలో తీవ్రమైన విధ్వంసం సృష్టించి ప్రజలకు చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. ఆ రోజు ఓ చీకటి రోజుగా మిగిలిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2025లో సెప్టెంబర్లో మూసీ నది విధ్వంసం సృష్టించింది. ఇంతకీ మూసీ మహోగ్ర రూపం ఎందుకు దాల్చింది? ప్రకృతి ప్రకోపానికి రీజన్ ఏంటి? అసలు అధికారులు చేస్తున్న చర్యలేంటి? 42 ఏళ్ల తర్వాత మూసీ మహోగ్ర రూపం. అత్యంత ప్రమాదకర స్థాయిలో మూసీ ప్రవాహం. కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన మూసీ వరద. హైదరాబాద్ చెరగని చీకటి అధ్యాయంగా మూసీ నది వరద మరోసారి విజృంభించింది. ప్రజలు, అధికారులు ఊహించని విధంగా జల ప్రళయంతో హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. అందరూ నిద్రావస్థలో ఉన్న సమయంలో మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఇదే రోజు 1908 సెప్టెంబర్ 27న మూసీ నది నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. అంతకు 2 రోజుల క్రితం తుంపరలుగా మొదలైన వర్షం భీకరంగా మారింది. ఆ రోజు రాత్రి 15.38 సెంటీమీటర్ల వర్షంతో సిటీ అతలకుతలమైంది. పరివాహక ప్రాంతంలోని చెరువులు నిండిపోయాయి. శంషాబాద్ ఏరియాలో ఒక్కరోజే 12.05 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మూసీ నది 2 ఒడ్డుల మధ్య దూరం 700 అడుగులే, కానీ వరదల సమయంలో కిలోమీటర్కు మించిపోయింది. మూసీ నీళ్లు ఏరులై పారి అర్ధరాత్రి జల విలయం సృష్టించే. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ ఉన్న ప్రాంతంలో ఆనాడు 200 మంది గల్లంతయ్యారు. పేట్ల బురుజు ప్రాంతంలో వంతెనలపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వంతెన గోడలు కూలి జనం కొట్టుకుపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసిన కొందరు రాజభవనాల్లో తలదాచుకున్నారు. మూసీ నది వరదలు మనుషుల ప్రాణాలు, ఆస్తులతో పాటు చారిత్రక ప్రాధాన్యత కలిగిన వారసత్వ సంపదను దెబ్బతీసేయి. మూసీ నదికి ఉత్తరం వైపున ఉన్న ఉద్యానవనంలోని ఓ భారీ చింత చెట్టుపైకి ఎక్కిన 150 మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఇప్పుడు మళ్లీ మూసీ తన ఉగ్ర రూపాన్ని చూపిస్తోంది. రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కట్టలు తెంచుకుని వరద నీరు వచ్చేసింది. మూసీ పక్కనే ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్లోకి వరద నీరు వచ్చేసింది. దసరా పండుగ నిమిత్తం అందరూ సొంతలకు బయలుదేరారు. అందరూ అక్కడే ఉన్నారు. ఎక్కడి నుంచి నీరొస్తుందో తెలుసుకునే లోపే బస్టాండు మొత్తం జల దిగ్బంధంలో మునిగిపోయింది. బస్టాండులో ఉన్న వాళ్ళందరూ ప్రాణభయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు తాళ సహాయంతో ప్రయాణికుల్ని బయటకు తరలించారు. అయితే మూసీ ఉధృతి కేవలం బస్టాండ్కే పరిమితం కాలేదు. చాదర్ఘాట్ సమీపంలోని మూసానగర్లో సుమారు 200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దీంతో నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గండిపేట నుంచి నాగోల్ వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు. దసరా పండుగకు జనాలు సొంతోళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యే సమయంలో ఎంజీబీఎస్ బస్టాండ్ సముద్రాన్ని తలపించింది. ఏకంగా బస్టాండు మొత్తం జల దిగ్బంధంలో కూరుకుపోయి బస్సు మునిగిపోయింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్లో నగరానికి వరద ముప్పు వాటిల్లింది. మూసీ తీరంపై క్లౌడ్ బరస్ట్ ఉగ్ర రూపాన్ని చూపింది. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు రాజధాని రహదారులు ఏరులను తలపించాయి. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. వరద నీళ్లతో కాలనీలు నిండిపోయాయి. ఇండ్లు, అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు చొచ్చుకుని వచ్చాయి. నగర జీవితం అస్తవ్యస్తమైంది. చాదర్ఘాట్ లో లెవెల్ వంతెన పైనుంచి 6 అడుగుల మేర వరద ప్రవహించింది. మూసారాంబాగ్ వంతెన పైనుంచి ఏకంగా 10 అడుగుల మేర నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. నగర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరుస పెట్టి కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా గడిచిన 3 దశాబ్దాల్లో ఇప్పుడు లేని విధంగా మూసీ ఉగ్ర రూపు దాల్చింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ వణికిపోతున్న పరిస్థితి. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉగ్ర రూపం దాల్చి లోతట్టు ప్రాంతాలు, వంతెనలు నీట మునిగాయి.
మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జాదర్ఘాట్లోని ముస్సానగర్, పాత మలక్పేట్లోని శంకరనగర్ కాలనీ వాసుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, డీఆర్ఎఫ్, పోలీస్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సిబ్బందిని సహాయక చర్యల్లోకి దింపారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా ఏర్పాటు చేశారు. చాదర్ఘాట్ లోవర్ బ్రిడ్జి, ముస్సరంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో బ్రిడ్జిలపై నుంచి రాకపోకల్ని నిలిపేయడంతో చాదర్ఘాట్ హైయర్ బ్రిడ్జిపై వాహనాల రద్దీ పెరిగి చాదర్ఘాట్ నుంచి మలక్పేట సూపర్ బజార్ వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అలాగే గ్రేటర్ పరిధిలో విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఉస్మాన్ నగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్ల ఎత్తివేతతో మూసీ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మి ఆలయం సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 55 మందిని గోడెకి ఖబర్ ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్కు తరలించారు. మూసీ నదిలో నీటి ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కోరారు. మరోవైపు ఎంజీబీఎస్ బస్ సర్వీసులను అధికారులు దారి మళ్లించారు. నల్గొండ, ఖమ్మం నుంచి వచ్చే బస్సుల్ని ఎల్బీ నగర్ వరకు, మహబూబ్ నగర్, కర్నూలు నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకు, వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సుల్ని ఉప్పల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు అధికారులు. మరోవైపు మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్ చాదర్ఘాట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఎంజీబీఎస్ చుట్టూ భారీగా బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. వరద చుట్టుముట్టడంతో కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. కాగా 1908లో కూడా సెప్టెంబర్ 26నే మూసీ నదికి వరదలొచ్చాయి. అప్పుడు వచ్చిన వరదలకు వేలాది మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 20,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారు. మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ 26నే మూసీ వరద ముంచెత్తడంతో నాటి సంఘటనలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి ప్రజాస్వామిక ప్రభుత్వాల కంటే నిజాం రాజులే వాటి బీభత్సానికి తీవ్రంగా చెలించారు. తీసుకోవలసిన చర్యలపై దృష్టి నిలిపారు. 1908 సెప్టెంబర్ 28న మూసీ విలయం సంభవించింది. తర్వాత 2 ఏళ్లకే హైదరాబాదుపై ప్లేగు మహమ్మారి దాడి చేసింది. తీవ్రమైన ప్రాణనష్టం జరిగింది. 1908 సెప్టెంబర్ 26, 27 తేదీల్లో పడిన భారీ వర్షాలతో మొదట పాలమాకుల చెరువు గట్టు తెగింది. ఆ వరద నందులకత్వ చెరువును చేరింది. ఆ చెరువు కూడా వరద తాకిడికి తట్టుకోలేకపోయింది. గొలుసు కట్టులోని మరో 4-5 చెరువులు కూడా గట్టు తెగాయి. నీళ్లు చందనవఖి డ్యామును చేరాయి. డ్యాం తెగి నీళ్లు ఫిరంగి నాలాను ముంచెత్తాయి. ఫిరంగి నాలా నుంచి ఈశానదిని చేరాయి. ఈశానది ఉప్పొంగి మూసీని చేరింది. మూసీ ఉగ్ర రూపం దాల్చి హైదరాబాదు చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్రం అతలకుతలమవుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ముఖ్యంగా వంతెనలు లేని ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాదులో దాదాపు 45 ఏళ్ల తర్వాత మూసీ మహోగ్ర రూపం దాల్చడంతో నగరవాసులు వణికిపోతున్నారు. మరోవైపు వాయుగుండం ప్రభావంతో మరో 2 రోజులు అత్యంత కీలకమైనందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్త పడాలని విపత్తు నిర్వహణ బృందాలు హెచ్చరిస్తున్నాయి.